ఏంటంటే నిజంగా కూడా కొంతమంది అధికారులు కుమ్ముక్కైతున్నారు కాబట్టే జరుగుతున్నాయి. వాళ్ళు పలానా అధికారి అని మనం చెప్పలేం, కానీ ఖచ్చితంగా మాత్రం ఒట్టి వాళ్ళు ఎవరైతే కట్టినరో వాళ్ళే కాదు, దీని వెనకాల అధికారులు కూడా ఉంటారు. ఎవరైనా కట్టిన దాని వెనకాల అయిపోయింది వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు కాదు, ఎవరైతే ఆ కాలంలో కట్టినప్పటి కాలంలో అప్పుడు ఉన్నటువంటి సమయంలో ఆ కన్స్ట్రక్షన్స్ ఎక్కడైనా జరగనియండి జరిగినాయో దానికి సహకరించినటువంటి అధికారులను కూడా మనము వాళ్ళని ప్రశ్నించాలి, వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే అధికారులు సహకరించకపోతే అంతంత పెద్ద కన్స్ట్రక్షన్స్ ఇక్కడ రావు. ఒక ఏదో చిన్న 2 రూమ్లు వేసుకోవడం, ఒక రూమ్ వేసుకున్నట్టే నైట్ చేసేస్తారు. కానీ పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ కానీ పెద్ద పెద్ద ఏదైనా జరుగుతున్నాయంటే దీని వెనకాల 100% అధికారుల హస్తం ఉంటే తప్ప ఇది జరిగాయి. కానీ ఇది జరిగి కూడా కొన్ని సంవత్సరాలు అవుతున్నాయి. ఇవాళ మనం బయటకు తీసుకొచ్చినాం, హైడ్రా వచ్చింది కాబట్టి ఇలా మాట్లాడుతున్నాం. మరి ఇది నిన్నమన కట్టింది కాదు, సంవత్సరం కింద కట్టింది కాదు, 2 years కింద కట్టింది కాదు, చాలా రోజులైంది. అంత పెద్ద నిర్మాణాలు ఒట్టిగానే రాలే కదా, వచ్చినాయి. కానీ నేను ఏమంటున్నా అంటే ఒక వ్యక్తిత్వం కూర్చొని నేను మాట్లాడట్లేదు. ఓవరాల్ గా కూడా హైదరాబాద్ లో కానీ తెలంగాణలో కానీ చెప్పండి హరివర్ధన్ గారు, ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే హైడ్రా ఎందుకు సమయాన్ని ఇచ్చింది, హైడ్రా ఆ విషయంలోనే ముందుకు వెళ్ళి దాన్ని కూడా కూల్చేయచ్చు కదా అనేది ఇక్కడ ఒక ప్రశ్న. సో ఇప్పుడు ఆ సమయాన్ని దానికి ఎలా అయితే కేటాయించిందో ఈ ప్రకృతి రిసార్ట్స్ కు, అదే సమయాన్ని చెరువులను ఆక్రమించి ఇంకా ఎన్నో వెలిసాయి ఇలాంటి ప్రకృతి రిసార్ట్స్ అని చెప్పేసి ఎన్నో చోట్ల. సో అవన్నీ కూడా దీన్ని ఆసరగా తీసుకొని కోర్టుకు వెళ్లే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో దీని విషయంలో హైడ్రా ఎందుకు ముందుకు వెళ్ళలేకపోయింది? అన్నిట్లో దూకుడుగా ఉన్న హైడ్రా ఇందులో ఎందుకు ముందుకు వెళ్ళలేకపోయింది? నేను అదే చెప్పేది. ఇప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి గారు, హైడ్రా కమిషనర్ గారు నిర్ణయం తీసుకొని వాళ్ళకున్నటువంటి రిసోర్సెస్ ద్వారా ఏ విధంగా కబ్జాలు అయినాయో వాళ్ళకు ఉన్నటువంటి సోర్సెస్ను ముందర పెట్టుకొని వాళ్ళు కూల్చేయడానికి వెళ్తే, ఎట్లయితే ఎన్కన్వెన్షన్ కూల్చేశారో అట్లే మిగతా వాటిని కూల్చేసానికి వెళ్తే కోర్టు ఇన్వాల్వ్ అయింది. కోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఏమంటుందంటే మీరు అది కరెక్ట్ కాదు, మీరు ఏదైతే మీకు కనిపించే రిసోర్సెస్ ఉన్నాయో ఎక్కడైతే చూసుకొని మీరు కూడగొడుతున్నారో మీరు అయినటువంటి సరైనటువంటి మ్యాప్లు మీ దగ్గర లేవు, మీరు గూగుల్లో చూసే కూడగొట్టడం కరెక్ట్ కాదు, ఇది కొంచెం టైం తీసుకోండి, ఇన్ని రోజులు కొంపలంటకపోయింది ఏం లేదు, నీకు ఇంత తొందర ఏమొచ్చిందని హైడ్రా కమిషన్ అవసరం అనుకుంటే నువ్వు రెగ్యులర్గా కోర్టుకు రావాల్సి వస్తుందని హెచ్చరించడం జరిగింది హైకోర్టు. అందుకే ఏంటంటే సరైనటువంటి ప్రణాళికతో, అంటే ఎవరన్నా రేపు ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా కోర్టుకు వెళ్తే కూడా ఇగో ఇది మ్యాప్, ఇగో ఇది మేము సర్వే చేసినాము, ఈ రోజు మ్యాప్ ఇది, అప్పుడు పాత మ్యాప్ ఇది, ఇప్పుడు ఈ రోజు ఉన్న మ్యాప్ ఇది, ఇదాన్ని పెట్టి ముందర పెట్టి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఓవరాల్గా టోటల్ సర్వే జరుగుతూ ఉంది. జరిగిన తర్వాత డెఫినెట్గా ఎక్కడైతే జరిగిందో ఏ ఒక చిన్నదాన్ని కూడా క్షమించడం ఉండదు. ప్రభుత్వ భూమిని, దేవాదాయ భూములను, వక్ఫ్ భూములను, చెరువులను, కుంటలను ఏ విధంగా అయితే కబ్జా చేసినరో వీటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. కాకుంటే కోర్టు ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో, కోర్టు ఏదైతే హెచ్చరిక చేసిందో ఆ హెచ్చరికను పాటిస్తూ సమయం తీసుకొని సరైనటువంటి న్యాయ నిపుణులతో సంప్రదించి ఏ విధంగా అయితే సర్వే మ్యాప్లు ముందర పెట్టుకొని సర్వే చేసినామో ఇది మ్యాప్ అని చెప్పి రేపు కోర్టుకు పోయినా కూడా కోర్టు ముందర పెడితే కోర్టు డెఫినెట్గా వాళ్ళని రిజెక్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు మనం ఏదైతే కోర్టు చెప్పిన దానికి మనం వ్యతిరేకంగా పోయినాం అనుకోండి, మళ్ళీ అదే విధంగా వాళ్ళకి స్టేలు వస్తాయి వాళ్ళకి. కానీ ఏ ఒక్క రోజు ఒక కుటకో మనం సర్వే చేయలేం కదా. ఒక నిమిషం హరివర్ధన్ గారు, మేడం ఒక్క నిమిషం, నేను ఒకటి అడుగుతున్నా. హరివర్ధన్ గారు, ఈ రోజు ఇక్కడ చెరువుకుంట అనేది మీకు తెలుసు, మీరు ఎందుకంటే మీరు లోకలే, నేను కూడా లోకలే, చెరువుకుంట అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. ఇక్కడ ఉన్న అధికారులకు, ఎవరికి ఇరిగేషన్ అధికారులకు కానీ మున్సిపల్ అధికారులకు కానీ ఇది తెలిసినా కానీ యథేచ్ఛగా ఈ రోజు ఒక వ్యక్తి మట్టి పోచి కుంటను పూర్తి చేస్తున్నాడంటే దీనికి ప్రభుత్వం సహకారం ఉందని నేను అంటాను. అంటే ప్రతిపక్షంగానే ప్రభుత్వ సహకారం ఉందని నేను అంటాను. మీరు ఏమంటారు చెప్పండి. ప్రత్యక్షంగా అధికారులు చూస్తున్నారు ఈ రోజు. నేను ఏమంటున్నా అంటే ఒక మంత్రో ఒక ముఖ్యమంత్రి కాదు, మనము పోయిన 10 సంవత్సరాలలో చూసినాం. ఇలా రాజకీయ నాయకులు కూడా ఎట్లా తయారైపోయారంటే మనం చూస్తున్నాం. రాజకీయాలు 30 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. ఇవాళ రాజకీయ నాయకులు అతి తొందరలో, అతి తక్కువ సమయంలో కోట్లాది రూపాయలు ఎట్లా వస్తున్నాయి రాజకీయ నాయకులకి? 10 సంవత్సరాల కింద లేని ఆస్తులు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు అప్పులు తీసుకొచ్చి వాళ్ళు రోడ్ల పాలైన వాళ్ళు, ఆస్తులు కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజునటువంటి రాజకీయ నాయకులు ఏమి లేని వాడు కూడా, చెప్పు లేనటువంటి వాడు కూడా పెద్ద పెద్ద బండ్లు తీసుకొని పెద్ద పెద్ద ప్రాపర్టీలు కొనుక్కొని ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? వీటన్నిటి నిజంగా కూడా న్యాయం జరగాలని కోరుతా ఉన్నాను. నేను కూడా ఒక వ్యక్తిగతంగా, నేను హరివర్ధన్ రెడ్డిగా మీ అందరికి తెలిసిన వ్యక్తి, నేను మీకు అందరికి తెలిసిన పుస్తకం నా రాజకీయ జీవితం మీ అందరికి తెలుసు. నేను ఒక ఉద్యమకారుని, రాజకీయ నాయకుని. తర్వాత నేను ఏమంటున్నా అంటే చెరువులు కుంటలు కాపాడడానికి హైడ్రా వచ్చినప్పుడు నేను కూడా చాలా సంతోషపడ్డా, రేవంత్ అన్న మంచి. కానీ దీనికి ఏమైపోయిందంటే ప్రతి దానికి కోర్టు ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి వీళ్ళు కొంచెం ఆపేసి
కొంచెం స్లో చేసి వీటన్నిటిని ఎట్లా దీన్ని తీసుకురావాలి, రేపు కోర్టు నుంచి కూడా స్టే రావద్దు అంటే ఇప్పుడు ఏమవుతుంది దీని మీద ఇప్పుడు మనం ఇది కుంట చెరువు ఉంది, ఇప్పుడు కోమటి కుంట చెరువు ఉంది, ఇది అన్యాక్రాంతమైందని మనం చెప్తున్నాం, నిజంగానే చూస్తే కనిపిస్తుంది. కానీ కోర్టు అది యాక్సెప్ట్ చేయగా, కోర్టుకు ఏది కావాల్సిన పేపర్ మీద కావాల్సిందే, కోర్టు వచ్చి అక్కడ చూడదు. కానీ ఇరిగేషన్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినా వీళ్ళు రిపోర్ట్ ఇచ్చినా కోర్టు అదే అడుగుతుంది, ఇరిగేషన్ వాళ్ళని అడుగుతుంది, మరి మీరు కట్టేటప్పుడు ఏం చేసిండ్రు, ఎందుకు ఆపలేకపోయినరు అని ఇరిగేషన్ వాళ్ళని అడుగుతుంది. ఈ రోజు కాదుగా, జరిగి సంవత్సరాల తరబడి అయింది. ఒక నిమిషం, సంవత్సరాల తరబడి అయింది. ఈ రోజు గట్టి విషయం నేను ఏమంటున్నా, ఈ రోజు డెఫినెట్ గా వీటన్నిటి మీద ఇది ఒక్కటే కాదు, ఒక్క ఇష్యూ కాదు, ఇంకా చాలా వస్తాయి. ప్రతి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మేము చూస్తూ ఊరుకోం. 100% కుంటలు, చెరువులను, బఫర్ జోన్లను, ప్రభుత్వ భూములను కాపాడడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. డెఫినెట్ గా కోర్టు కూడా స్టే ఇవ్వకుండా ఉండడానికి సరైనటువంటి బేస్ రిపోర్ట్ తీసుకొని డెఫినెట్ గా అధికారుల మీద కూడా, ఎవరైనా అధికారులు దీని మీద సహకరించి చేసిరంటే అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలని నేను